దేవదేవుని వరములతో ఇలలో యాజకార్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యము తెలిపే సమయమిది. దేవదేవుని వరములతో ఇలలో యాజకార్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యము తెలిపే సమయమిది. పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము. పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము. స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుమస్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి. ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం. ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం. స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురుగాక. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫాదర్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు అదినంది ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు ఆ యొక్క వివాహపు భోజనమునకు ఆహ్వానిస్తున్నారు, ఆ యొక్క పెళ్లి విందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క బలి విందులో పాల్గొంటున్న మనము మరొక మారు మన యొక్క పాపపు అయోగ్యతను ఒప్పుకుంటూ చేసిన ప్రతి పాపానికి క్షమాపణ కోరుతూ ఆ యొక్క యోగ్యతను ప్రసాదించమని ప్రభుని వేడుకుందాం, ప్రార్థించుకుందాం. దుడుకు చిన్నవాడిలా విడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. దుడుకు చిన్నవాడిలా విడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. తడి కన్నులు తాకుమా నా దైవమా, తడి కన్నులు తాకుమా నా దైవమా. నీ వడి చేర్చుమా నా ప్రాణమా, నీ వడి చేర్చుమా నా ప్రాణమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. ఇహలోక సుఖముతో సహవాసం చేశాను, ఇహలోక సుఖముతో సహవాసం చేశాను. అలవోక దూషణతో అలవలేగిశాను, కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను, కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను.
వచ్చాను. ఓదార్చుమా ప్రభు ఓదార్చుమా, ఓదార్చుమా ప్రభు ఓదార్చుమా, ఓదార్చుమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. మన పాపములను మన్నించి మన నిత్యమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిల వణితే సర్వేశ్వర, పునీత పాదువ అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించే మనాథుడను మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన వినయము కలవాడైనందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు ఫిలిప్పులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తు యేసు మనస్తత్వము మీకు ఉండవలేను. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దేవునితో ఆయన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయము కలవాడై మరణము వరకును, అనగా తన శిలువ మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను వినతులగుదురు. పితయగు దేవుని ప్రతిభ కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరము ఒప్పుకొందము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండవాడవు, ఉన్నవాడవు నాతో ఉండవాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే
వాక్యమనే ఖడ్గమును నా చేతికి ఇచ్చితివి, రక్షణ గల నీ నామమును నా నోట ఉంచితివి. వాక్యమనే ఖడ్గమును నా చేతికి ఇచ్చితివి, రక్షణ గల నీ నామమును నా నోట ఉంచితివి. నీ వాక్యము నాలో నింపి, నీ మహిమను నాలో పెంచి, నీ వాక్యము నాలో నింపి, నీ మహిమను నాలో పెంచి, విశ్వాసుల సంఘములో నిలిపితివి, విశ్వాసుల సంఘములో నిలిపితివి, విశ్వాసపు కోటలో దాచితివి, విశ్వాసపు కోటలో దాచితివి. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండెనుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము వచనములో 15 నుండి 24 వరకు. ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు, దేవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందు వేళకు అతడు పిలబడిన వారికి అన్నియు సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కానీ వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొంటిని, దానిని చూచి రాబలయ్యను, కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవ వాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వానిని పరీక్షింపపోవుచున్నాను, కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను. మరి ఒక్కడు, నేను వివాహము చేసుకొంటిని, కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియచేయగా, ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను, అవిటి గ్రుడ్డి కుంటి వారిని ఇక్కడకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను. సేవకుడు అంతటా, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకనూ స్థలం ఉన్నది అని చెప్పెను. అందుకు ఆ యజమానుడు సేవకునితో, రాజమార్గములందును కంచెర యందును వెదకి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకొని వచ్చి నా ఇల్లు నిండినట్లు చూడము. ఎలాగైనా ఆ పిలబడిన వారు ఎవరినూ నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనేను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు విన్నటువంటి విందు పరమరాజ్యము ఈ యొక్క ఉపమానము మనకి ఇంగ్లీష్లో వెడ్డింగ్ బ్యాంక్వెట్ అనే ప్యారబుల్ మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది.
మరి ఇక్కడ క్రీస్తు ప్రభువు ఈ యొక్క ఉపమానాన్ని తీసుకొని, ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని మనకు ఏమి బోధింప సిద్ధపడుతూ ఉన్నారు, మనకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు అనే ఒక అంశంపై మనము ధ్యానం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవముగా ఆ యొక్క వివాహపు విందు, ఆ యొక్క వివాహంలో ఏం జరుగుతూ ఉంది, ఆ యొక్క విందులో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంతకుముందు చూసినట్లయితే ప్రభు అనేక మార్లు దైవ రాజ్యాన్ని గూర్చి అనేక ఉపమానాలతో పోలుస్తూ ఉన్నారు. విత్తువు అనే ఉపమానము, ఆ యొక్క మంచి విత్తనము, తర్వాత ఆ యొక్క గోధుమలు కలుపుగింజల విత్తనము, మరి ఆవగింజ విత్తనము, వాటి గురించి పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈనాడు ప్రత్యేకంగా ఈ యొక్క వివాహపు విందు అనే యొక్క అంశాన్ని తీసుకొని దైవరాజ్యాన్ని గూర్చి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది కూడా వివాహితులు. మరి వివాహంలో ఏం జరుగుతూ ఉంది? వివాహంలో ఏం జరుగుతూ ఉంది? వివాహానికి డేట్ ఫిక్స్ కాగానే మనం మొట్టమొదటగా ఇన్విటేషన్స్ ప్రింట్ చేస్తూ ఉంటాము, అవునా? ఇన్విటేషన్స్, పలానా వారి పెండ్లి పిలుపు, కానీ పలానా వారి వివాహపు ఆహ్వానం అని చెప్పేసి ఆహ్వాన పత్రికను తయారు చేసి దాన్ని ఇవ్వడానికి వెళ్తూ ఉంటాము. అలాంటి ఆహ్వానాన్ని క్రీస్తు ప్రభువు మన ముందు విసురుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరు, ఇన్విటేషన్ టు టేక్ పార్ట్ ఇన్ ద వెడ్డింగ్ బ్యాంక్వెట్. మీరు ఆ యొక్క ఆహ్వాన పత్రిక తీసుకుపోయి ఇచ్చినప్పుడు అనేక మంది అనేక సాకులు చెప్పి ఉంటారు. అనేక మంది అనేక సాకులు చెప్పి నేను వివాహానికి రాలేకపోవచ్చు, టైంకి అందకపోవచ్చు అని ఉన్నప్పుడు మీరు ఒకే ఒక మాట అని ఉంటారు, వివాహం మిస్ అయితే అయ్యారు కానీ విందుకు మాత్రం రండి, రిసెప్షన్కి మాత్రం రండి, వచ్చి భుజించి మాతో మా ఆనందంలో పాలు పంచుకోనండి అని మనలో చాలామంది ప్రతి వివాహానికి కూడా ఈ యొక్క సంఘటన జరుగుతూనే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క వివాహము విందు, ఈ రెండు కూడా మనం ఈనాడు వేరు చేసి దానిపై ధ్యానించుదాం. ఈ యొక్క వివాహం అనే అంశంపై చూసినప్పుడు వివాహంలో ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యులు. ఎవరు వారు? ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యులు. పెళ్లి కుమారుడు, వధువరుడు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఎందుకనగా వారు ఒక అంతస్తులోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. ఆ యొక్క వివాహంలో వారిద్దరు కూడా ఒకటి కాబోతూ ఉన్నారు, ఏక శరీరులుగా కాబోతూ ఉన్నారు. ఇక వారు భిన్న శరీరులుగా కాకుండా ఏక శరీరులుగా కాబోతూ ఉన్నారు. ఇదొక అంశము. అదే మనం ఇంగ్లీష్లో అంటుంటాము వన్నెస్, కమ్యూనియన్. They become one flesh. There is no more existence of two fleshes, or it's only a one flesh. The sacrament of marriage, boy and girl becomes a one flesh. And the రెండో అంశం ఏంటంటే సఖ్యత, ఫెలోషిప్. Invitation to the communion, invitation to the fellowship. రెండో అంశం సఖ్యత. ఆ యొక్క వివాహంలో సఖ్యత అనేది ఏర్పడుతూ ఉంది. ఆ యొక్క కుటుంబ సభ్యులలో, ఆ యొక్క సంఘ సభ్యులలో ఒక సఖ్యత ఏర్పడుతూ ఉంది. వారందరూ కూడా శాంతి సమాధానానికి వస్తూ ఉంటారు, ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటారు, సంతోషంలో ఉంటారు. అక్కడ ఏక శరీరులు కావటం, ఇక్కడ సఖ్యత. మరి మూడో అంశము హృదయ పరివర్తన, మారు మనసు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ మారు మనసు అనే అంశము ఈ యొక్క వివాహ అంతస్తులోకి ఏ విధంగా వస్తుంది, ఈ యొక్క వివాహ యొక్క విందుకు మనం ఏ విధంగా దాన్ని వర్తింప చేసుకోవచ్చు అంటే గమనించండి. వివాహ సమయము కొన్ని కుటుంబాలను కలుపుతూ ఉంది. వివాహ సమయము కొంతమంది వ్యక్తులను కలుపుతూ ఉంది. పగలతో దూరమైనప్పుడు, ద్వేషంతో ఉన్నప్పుడు, వారు ఇలాంటి పెద్ద పెద్ద కార్యాలు వచ్చినప్పుడు వారు
చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ వాళ్ళు పిలిచారు కదా, పెద్ద మనసు చేసుకొని పిలిచారు కదా, వెళ్దాము అని మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది వారు ఆ వివాహంలో పాల్గొంటారు, ఆ యొక్క సంతోషాన్ని స్వీకరిస్తారు. మరి ఇంకొక ప్రశ్న అడగబోతూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి వివాహానికి విందు ఉంటుంది. ఉంటుందా? విందు ఉంటుందా? వివాహానికి విందు ఉంటుంది. మరి ప్రతి విందుకు వివాహం అవసరమా? అవసరమా? అవసరం లేదు కదా. మరి ప్రతి వివాహానికి విందు అవసరమా? అవసరమా? ప్రతి వివాహానికి విందు అవసరమా? అవసరమా? మరొకసారి ఆలోచించండి. ప్రతి వివాహానికి విందు అవసరమా? అవసరము లేదు. అవసరం కావచ్చు, అవసరం లేకపోవచ్చు. అవునా? లుక్ ఎట్ ద లవ్ బర్డ్స్. వాళ్ళు విందు ఇస్తున్నారా? విందు ఇవ్వరు. వాళ్ళు ప్రేమికులు పెళ్లి చేసుకుంటారు, కానీ అక్కడ విందు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వివాహము చోటు చేసుకుంటుంది. వివాహం అనే అంతస్తు ఏర్పడుతుంది, కానీ అక్కడ విందు అనే అంతస్తు ఉండదు. కావున ప్రతి వివాహానికి విందు అవసరం లేదు, ప్రతి విందుకు వివాహం అవసరం లేదు. కానీ దైవ కుమారుడు ఏర్పరిచిన ఈ యొక్క వెడ్డింగ్ బ్యాంక్వెట్, వివాహపు విందుకు వివాహం అవసరము, విందు అవసరము. ఎందుకనగా లోక కళ్యాణం కోసము. లోక కళ్యాణం కోసము. మరి ఈ లోక కళ్యాణంలో ఏం జరుగుతుందంటే, ఈ యొక్క సాధారణ కళ్యాణంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. కమ్యూనియన్ విత్ ద లార్డ్, ఫెలోషిప్ విత్ ద కమ్యూనిటీ, రిపెంటెన్స్ అండ్ కన్వర్షన్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. ఆయనతో ఒకటవుతున్నాము. ఈ యొక్క లోక కళ్యాణంలో ఆయన బలి ద్వారా, ఈ యొక్క బలి పూజలో, ఈ యొక్క బలి విందులో ఆయనతో ఒకటవుతూ ఉన్నాము. ఇక నేను కాదు జీవించేది, నాలో ఆయననే జీవిస్తూ ఉన్నారు అనే అంతస్తుకు మనం రావాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదే పుంత చిన్నప్ప గారు అంటూ ఉన్నారు తను రాసిన లేఖలో, ఇక నేను కాదు జీవించేది, క్రీస్తు ప్రభువే నాలో జీవిస్తూ ఉన్నారు. నేను మరణించుట లాభకరము, మరణాన్ని చూసి నేను భయపడను, మరణించుట లాభకరం, ఎందుకనగా ఆయన నాతో ఉన్నాడు. అందుకే మనము గురువు ఇదిగో క్రీస్తు శరీరం అన్నప్పుడు మీరు ఆమెన్ చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు ఆమెన్ అంటే, ఇక నేను కాదు జీవించబోయేది, ఇక నాలో క్రీస్తు ప్రభు జీవిస్తారు, నేను ఆయనతో ఒకటవుతాను, ఒకే శరీరంగా మారుతాను. ఇక ఇద్దరు వ్యక్తులం కాదు. ఇట్ ఈస్ క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ మీ. కమ్యూనియన్ with the Lord, union with the Lord, oneness with the Lord. క్రీస్తు శరీరము, ఆమేన్ అనే సమాధానము మీ ఇద్దరిని కూడా ఒకటి చేస్తూ ఉంది. గమనించండి, ఒకవేళ వరుడు కానీ వధువు కానీ వివాహంలో పలానా అమ్మాయిని ఇష్టపూర్తిగా వివాహం ఆడుతూ ఉంటే లేదు అంటే అప్పుడు ఏమవుతుంది? పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది. నీ దారి నువ్వు ఇంకా ఆ విందు ఎక్కడ ఉంటుంది, అర్థం ఉండదు ఇంకా. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనము వీఆర్ బికమింగ్ వన్ విత్ ద లార్డ్, ఆర్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. వి బికమ్ వన్ విత్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయనతో ఒక శరీరంగా మారబోతూ ఉన్నాము దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా. అందుకే ఆమేన్ అని చెప్పడం ఎంతో అవసరం ప్రియ సహోదరి సహోదరులారా. మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము, మన ఇష్టపూర్తిని వ్యక్తపరుస్తూ ఉన్నాము, మన యొక్క ఆయన స్వీకరించడానికి మన యొక్క ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. అదే ఆమేన్ అనే దానికి అర్థము, బికమింగ్ వన్ విత్ ద లార్డ్. రెండవది ద ఫెలోషిప్ విత్ ద కమ్యూనిటీ. దిస్ ఇస్ ద కమ్యూనిటీ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ.
ఇక్కడ ఆ యొక్క సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం ఆయనతో ఒకటవుతామో, ఎప్పుడైతే మనం ఆయనలో ఒకటవుతామో, ఆయన మనలో ఒకటవుతారో, ఆ లోక రక్షకుడు మనలో జీవిస్తారో, అప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణాలు మనలో నిండి ఉంటాయి, సంపూర్ణంగా నింపబడతాయి. ఎప్పుడైతే ఇష్టపూర్తిగా, ఎప్పుడైతే సంపూర్ణ మనసుతో ఆయనను స్వీకరిస్తానో, ఆయన ఏ విధంగా సకల మానవాళిని స్వీకరించారో ఆ గుణాలు నాలో సంపూర్ణంగా నింపబడతాయి. అప్పుడే సఖ్యత ఏర్పడుతూ ఉంది. మరి దీనికి కావాల్సింది హృదయ పరివర్తన. అందుకే ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానించబడ్డ వాళ్ళు ఎవరు రాలేదు, వేరే వాళ్ళు ఆ విందులో పాల్గొన్నారు. అదే మనం పూర్వ నిబంధనలు చూస్తున్నాం. యావే ప్రభు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఇగో మీరు నాతో ఒకటిగా నడవండి, నాతో కలిసి నడవండి, ఇక మీరు వేరే అడుగులు వేయకుండా నా అడుగులో అడుగు వేసి నడవండి, నేను మీతో ఒకటై నడుస్తూ ఉన్నాను, మిమ్మల్ని వాగ్దాన భూమికి చేరుస్తాను, నా మాట వినండి, నా పలుకులు ఆలకించండి. అక్కడ వాగ్దాన భూమిలో పాస్కా బిందు ఏర్పరచడం జరిగి ఉన్నది, సిద్ధపరిచి ఉన్నది. నాతో ఉన్న ఎడల మీరు ఆ విందులో పాల్గొనుటకు మీరు యోగ్యులు అవుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఎంత గొప్ప అర్థాన్ని ఆ యొక్క దేవాది దేవుడు మనకి ఇస్తూ ఉన్నారో. అదే తన ప్రజలు అవిశ్వాసులైపోయినప్పుడు యావే ప్రభువు హోషేయ ప్రవక్త ద్వారా తన జీవితాన్ని ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క వ్యక్తి, నీ యొక్క భార్య నీ నుండి వేరుపడినా సరే, నేను వదిలేసి పోతున్నా సరే, వ్యభిచారంలో చేసిపోతున్నా సరే, వచ్చినప్పుడు అంగీకరించము, ఎందుకనగా మీరు ఒకటై ఉన్నారు. నువ్వు ఏ విధంగా స్వీకరిస్తావో, ఏ విధంగా నీ భార్య నీ దగ్గరకు వచ్చి నేను అంగీకరిస్తుందో, అదేవిధంగా మీరు అవిశ్వాసులు అయినా సరే, పాపపు స్థితిలో ఉన్నా సరే, నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, తిరిగి మిమ్మల్ని నాలో ఒకరిగా చేసుకుంటాను. ఈజ్ ఎవర్ రెడీ టు యాక్సెప్ట్ us, టు హ్యావ్ కమ్యూనియన్ విత్ హిమ్, టు హ్యావ్ వన్నెస్ విత్ హిమ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క ఆహ్వానాన్ని, ఆ యొక్క దైవ కృపను మనం స్వీకరించినప్పుడు మనం ఏమి కోల్పోతున్నామంటే చాలా కోల్పోతూ ఉన్నాము. ప్రతి ఒక్క బలి పూజ కూడా ఆ యొక్క 3 అంశములను మనకు గుర్తు చేస్తూ ఉంది. ఒకటి, ఆయనలో ఒకటి కావుటకు, తోటి వారితో సఖ్యతను నెలకొల్పుటకు, తర్వాత మనలో పరివర్తన కలిగించుటకు. సఖ్యత మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాము, ఏబేలు కేయినుల మధ్య. అదే ఈనాడు కూడా ఇంకా కొనసాగుతూ ఉంది. నా సోదరి ఎక్కడ, నా సోదరుడు ఎక్కడ, వాళ్ళకి నేను కాపరినా, నేను జీతగాన్నా, వారు ఎటుపోతే నాకేంటి, నేను హాయిగా ఉన్నాను అనే గుణాలు ఈనాటి లోకంలో ఎంతగానో నడుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నాడు, టు హ్యావ్ కమ్యూనియన్, టు హ్యావ్ ఫెలోషిప్ అండ్ టు హ్యావ్ కన్వర్షన్ ఎట్ హార్ట్. ఈ యొక్క పిలుపుకు, ఈ యొక్క ఆహ్వానానికి స్పందించలేకపోతే ఆ యొక్క రక్షణమును తీసివేసి అన్యులకు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా కృంటి, గుడ్డి, మూగ, చెవిటి వారిని పిలిచి వారిని యోగ్యులను చేసి ఆ యొక్క విందులో తనతో పాటు కూర్చోబెట్టుకొని భుజించాడో, అదేవిధంగా అన్యులను కూర్చోబెట్టుకొని భుజిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే పునీత పేతురు గారు అంటూ ఉన్నారు, ప్రతి ఒక్క దీవాళి పూజలో పాల్గొన్న క్షణము కూడా మనము అంధకారము నుండి వెలుగునకు ప్రవేశిస్తూ ఉన్నాము. అంధకారం నుండి వెలుగునకు ప్రవేశిస్తున్నాము. ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్. మళ్ళా పౌలు గారు అంటూ ఉంటారు, ప్రతి ఒక్కసారి దీపావళి పూజలో పాల్గొన్న ప్రతి సమయం కూడా మనకు ఒక విడుదల సమయము. ఫ్రమ్ బాండేజ్ టు ద ఫ్రీడమ్.
బంధముల నుండి విముక్తి వరకు 8వ లేఖలు రాస్తూ ఉన్నారు. మరి అదే పౌలు గారు ఇంకో విషయం చెప్తున్నాడు, నిర్జీవము నుండి జీవము వరకు, అనగా నిర్జీవంతో ఉన్న మనకు జీవాన్ని పోసే భోజనపు బలి ఇది దివ్య బలి పూజ. డెత్ టు లైఫ్. ఇప్పుడు నిర్ణయించుకోండి, ఏ విధంగా నేను ప్రభువు పిలిచినటువంటి పిలుపును ఆలకించి స్వీకరించి ఏ విధంగా నేను బలి పూజలో పాల్గొంటూ ఉన్నాను, ఏ విధంగా ఈ విందులో పాల్గొంటూ ఉన్నాను, లేక ఆదివారం రాగానే ఏదో ఒక సాకులు చెప్పి నాకు ఈ పని ఉంది ఆ పని ఉందని దివ్య పూజ బలికి దూరంగా వెళ్తూ ఉన్నాను. అలాంటి ఉన్న ఎడల ఈనాడు ఈ బలి పూజలో ప్రభుని క్షమించమని బ్రతిమాలుకుందాం, వేడుకుందాం. ఎందుకనగా ఆయన మనం పిలుస్తూ ఉన్నారు. ఆయన ఎన్నో పాటలు పడింది, మరణించింది, పునరుత్థానం అయ్యింది, మనలకు విముక్తిని కలిగించడానికి, మనలకు నూతన జీవాన్ని కలిగించడానికి, మనలకు ఆయనతో ఒకరిగా చేసుకున్నట్టుకి ప్రియ సహోదరి సహోదరులు కావున ప్రార్థిద్దాం, ప్రభుని వేడుకుందాం. ఆమెన్. స్వీకరించు దేవా నా చిరు కానుక, గైకొనుము దేవా ఈ పేద కానుక. స్వీకరించు దేవా నా చిరు కానుక, గైకొనుము దేవా ఈ పేద కానుక. ఆదరించు దేవా ఈ దీన కానుక, ఆదరించు దేవా ఈ దీన కానుక. దీవించరావా నా హృది కానుక, దీవించరావా నా హృది కానుక. ఆదరించు దేవా అనుగ్రహించగా, స్వీకరించు దేవా వరములీయగా. ఆదరించు దేవా అనుగ్రహించగా, స్వీకరించు దేవా వరములీయగా. అబ్రహాము కానుకను దేవా ఆశీర్వదించిన ప్రభువా, ఆబేలుని కానుకను దేవా అంగీకరించిన ప్రభువా. అబ్రహాము కానుకను దేవా ఆశీర్వదించిన ప్రభువా, ఆబేలుని కానుకను దేవా అంగీకరించిన ప్రభువా. మా కష్ట దుఃఖములను దేవా అప్పరసములుగా అర్పింతుము ప్రభువా. మా కష్ట దుఃఖములను దేవా అప్పరసములుగా అర్పింతుము ప్రభువా. ఆదరించు దేవా అనుగ్రహించగా, స్వీకరించు దేవా వరములీయగా. ఆదరించు దేవా అనుగ్రహించగా, స్వీకరించు దేవా వరములీయగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి అలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థింపుము. మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక.
ఓ ప్రభువా, పునీత అంతోని వారి సంస్మరణ దినమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరిచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించి మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అంతోని వారి సంస్మరణ దినమును ఆనందముతో కొన్యాడు అవకాశం దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసముల పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరం మిమ్మల్ని స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 ప్రభువు. పరిశుద్ధులు 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 ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. లోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓచయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలవస్త్రములకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకెచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము ఒసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును మా బాల పీఠాధిపతుల్ని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణం చెయ్యము. ఉత్థాన మగ్ధము నమ్మిక చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేక మరి మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరోపదేశంలో ప్రార్థింప సాహసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, నీ కీడులని మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రేష్టపు విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించి పరిపాలించ ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు నీ శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈ లోకం యొక్క పాపం పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈ లోకం యొక్క పాపం పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపల పరిహరించడివారు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకో పిల్లలందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మార్గం నా ఆత్మ స్వస్థత పొందును. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత గోధుమాప్పం ప్రభుని తనవుగా మారిన ఈ వేళ, గోధుమాప్పం ప్రభుని తనవుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత ప్రభుని రుధిరమే ద్రాక్షరసముగా మారిన ఈ వేళ, ప్రభుని రుధిరమే ద్రాక్షరసముగా మారిన ఈ వేళ, మహిమాన్వితమై అమృతరసమై అందెను శుభవేళ, మహిమాన్వితమై అమృతరసమై అందెను శుభవేళ, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత ప్రభుని భోజ్యమే దివ్యవరముగా ప్రాప్తించే వేళ, ప్రభుని భోజ్యమే దివ్యవరముగా ప్రాప్తించే వేళ, ఆత్మబలముకై అభిషేక్తులు నాకందించే వేళ, ఆత్మబలముకై అభిషేక్తులు నాకందించే వేళ, నేనే స్వీకరించు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత,
పరము వీడియో పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. దయచేసి మోకరించండి. పునీత అంతోని వారి అద్భుత శక్తి గల ప్రార్థన. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మీ సహాయము కోరి మేము చెయ్యి ప్రార్థనను మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా మా విన్నపములను కూడా పరలోక తండ్రికి పరలోక తండ్రికి సమర్పించండి. సమర్పించండి. మా అవసరములో మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ యొక్క విన్నపములను మీ యొక్క కోరికల కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలచ్చే అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ప్రార్థించండి. బిడ్డలు తల్లిదండ్రుల మాట వినక, వారిని గౌరవించక అనేక సమస్యలను వారికి తీసుకువస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభుకు సమర్పించండి. మన ప్రార్థన సహాయాన్ని అడిగిన ప్రతి వ్యక్తి కొరకు కూడా ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గం వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతి దినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు అన్ని వేళలా దైవచిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. డిసెంబర్ 3వ తారీఖున గోవాలో పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి పండుగ జరుపుకుంటున్నారు. కావున ఆ యొక్క పండుగకు వెళ్ళడానికి ఒక గ్రూపు వారు బస్సును ఏర్పాటు చేసి ఉన్నారు. వెళ్ళదలుచుకున్న వాళ్ళు వారిని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇంకో విషయం గమనించండి,
పూజకి వచ్చే ముందు సెల్ ఫోన్స్ సైలెంట్లో కానీ లేదా వైబ్రేషన్లో కానీ పెట్టుకొని రండి దయచేసి. ఎందుకనగా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక ప్రక్కన పూజ అవుతూ ఉంటుంది, మరొక ప్రక్కన సెల్ ఫోన్స్ రింగ్స్ అవుతూ ఉంటాయి. సైతాను శోధన. మనం సినిమా టాకీస్కి వెళ్ళినప్పుడు, సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ముందుగానే గేట్కి అన్నీ కూడా సైలెంట్లో పెట్టుకొని పోతాము. సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ దీపావళి పూజకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేమా అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ యొక్క చిన్న విషయాన్ని మనసులో పెట్టుకోనండి. పూజ పనిలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఆ యొక్క సెల్ ఫోన్స్ని సైలెంట్లో కానీ, వైబ్రేషన్లో కానీ, లేక స్విచ్ ఆఫ్ కానీ ఏదో ఒకటి చేసుకుని రండి. థ్యాంక్ యూ. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యం ముందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన ఆస్తి అంతటిపై యజమాన్యమును వసగునని మీతో నేను వక్కానించున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువంతోని వారి సంస్మరణ నాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనొచ్చు. నీవు నిర్ణయించిన రక్షణ మార్గములు పయనించినట్టు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాలంతో నివారా, పాదువాపురి పావనుడా. అద్భుతాలంతో నివారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా, విన్నవించుమా.